హాయ్ అండి రాము గారు. ఓ ఓకే ఓకే నిచ్చక్క. ఎగరొచ్చు ఖచ్చితంగా. మేబీ ఎగరొచ్చు. కానీ అవి ఎగరొచ్చు ఏందో అండి. అర్థం అవి అయితే కావట్లే. ప్రెసెంట్ అయితే ఫుడ్ తినే మూడ్లో ఉన్నాయి. సో మీరు చూస్తుంటే ఇదైతే నాకు తెలిసి సమ్ ఏదో పంట అండి. సో మంచిగా అవైతే తింటున్నాయి ఫుల్గా. సో ఇక్కడే కాదండి, 2 బ్యాచెస్కి అయితే స్ప్లిట్ అయినాయి ఇవైతే మంచిగా. హాయ్ హాయ్ రాము గారు. ఈ ఎదర అయ్యో నిత్యాక ఓకే దేని ఈ ఎదరున్నది లీడర్ అనుకుంటా అండి. ఇక్కడ అది అసలు తింటలేదు, కాపలా కాస్తుంది. మిగిలిన తింటున్నారు. ఇక్కడ ఒక లీడర్ ఉంది. ఓకే ఓకే దిలీప్, నేను ప్రసాదం పూజ తప్ప ఏం చేయలేదు. జానుపాప కొత్త శారీ కట్టుకుని టైం కోపిక రెండు లేవు. హోప్ అండర్స్టాండ్ మై సిట్యుయేషన్. సాన్వి అక్క, మనం దండం పెట్టుకుంటే చాలు. నిజంగా మనకు అంత అసలు టైం ఉండదు కదా. అంత పెద్ద పేరు పెద్ద బౌ అని సిస్టర్ అంటే బౌ అంటే రావు అనుకుంటాన్నా. అవునండి. సో వీటికి ఒక లీడర్ కూడా ఉందండి. ఇగో లీడర్ అయితే అసలు తింటలేదండి. ఇక్కడ కాపలా కాస్తుంది. ఆ మిగిలిన అన్ని తింటున్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ అండి. లీడర్ ఉన్నట్టుందండి. అది తింటలేదు ఫ్రంట్. అది మిగిలిన గ్రూప్ అంతా తింటుంది. అది సో అండ్ ఇక్కడ అయితే మనకైతే ఇవి కూడా కనిపిస్తాయండి, మన ర్యాబిట్స్. ఇక్కడైతే చాలా ఎక్కువగా ఉంటాయి. ఈసారి ఏంటో నాకైతే ఒక్కటే కనిపించింది, అది కూడా కొంచెం ముందుకు వెళ్ళక కనిపించింది. బట్ ఇది చూడండి ఎంత అలర్ట్ గా ఉందో నిజంగా. రాము గారు ప్లేస్ వచ్చేసి ఇది న్యూయల్ యూనివర్సిటీ దగ్గర ఏరియా అండి. ఇది బావ హాబీస్ ఏం లేదు, కొత్తగా ఏ టెక్నాలజీస్ వస్తాయి ఏంటి అని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ అయితే పంట పొలాలండి. చూడండి, మనం ఎప్పుడు చూసే పంట పొలాలు కాకుండా వేరే ప్లేస్లోకి వచ్చి అయితే చూపిస్తున్నాం ఈసారి. సో ఇటు పక్కన అయితే మొత్తం ఇలాంటి ఫ్యాక్టరీ ఉందండి. సో ఇటు చూడండి, వ్యూ కొండ కనిపిస్తుంది. కొండ పక్కన ఫ్యాక్టరీ పక్కన ఏమైతే ఇట్లా పొలాలు. అండ్ ఇది చూడండి బర్డ్స్. అసలు కదా అది. క్రాంతి గారు, నాకు డాగ్ అంటే ఎక్కువ భయం. సో ఇవంటే అంత భయం లేదు. అవునా? అంటే భయం ఉంది, బట్ అంత భయం లేదు డాగ్ అంతా. సో దాన్ని చూస్తే నాకే భయం అవుతుందండి. అది పసక్ అని పొడిచి, ఎందుకంటే దాని యొక్క లైక్ నోస్ అయితే చాలా షార్ప్ గా ఉందండి. గ్రూప్ లీడర్ అనుకుంటా. చూడండి ఎంత అలర్ట్ గా ఉందో. నేను ఇప్పుడు అటు వెళ్తే అటు తిప్పుద్ది తల. కెనడా గూస్ మేబీ అండి, లైక్ అట్లానే ఉన్నాయేవో డిఫరెంట్ బర్డ్స్. నేనైతే ఫస్ట్ టైం చూసానండి. ఎస్ రాము గారు చూడండి, లైక్ 2 అయితే ఉన్నాయండి. గ్యాంగ్ ఒకటి అయితే లైక్ ఫుడ్ తినకుండా అయితే మానిటర్ చేస్తున్నాయి జనాల్ని. మేబీ అదైతే పేరెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే మిగతావన్నీ కిడ్స్ అయి ఉండొచ్చు. శాండీ యొక్క డక్కకు పళ్ళు ఉండవు కదా, అంటే దాన్ని ఏమంటారో తెలీదు. గూగుల్ చూడండి. యా బీక్. సో మేమైతే ఫ్రెంచ్ నేర్చుకునే ఇదిలో మేమైతే ఇంగ్లీష్ కూడా మర్చిపోయామండి. మమ్మల్ని క్షమించండి. కెనడాలో కామన్గా కనిపిస్తే మాకు ఓకే శ్రీ గారు. బ్రిడ్జా అండి? ఏం బ్రిడ్జ్ అండి? అర్థం కాలేదు. నెక్స్ట్ జన్మలో ఏమి కావాలో కోరుకోమంటే నేనైతే పక్షిగానో కుక్కగానో పుట్టాలనుకుంటున్నా. అది కూడా లగ్జరీగా ఉండాలి. రామ్ చరణ్ గారు పెంచుకుంటున్నారు కదా. ఓ నిత్య అక్క హాయ్ తేజ గారు. అండ్ బీక్స్ అగ్రెసివ్గా ఉంటాయండి. కెనడాలో ఉండే వాళ్ళు డైలీ చూస్తారు కదా, ఎప్పుడన్నా దాని దగ్గరికి వెళ్ళారా? బీక్ అంటే అది కాదు. బీక్ అంటే దాని ముక్కుని బీక్ అంటారు. బర్డ్ అయితే కెనడా గూస్ అంట. ఎస్. సో ఇవైతే కెనడా గూస్ అన్నారు కదండి. సో ఇవైతే అగ్రెసివ్ ఉంటాయా అండి? బ్రిడ్జ్లా ఉంది. ఓకే. లైవ్ వీడియో ఆఫ్లోడ్ చేశాక రేపు చూస్తా బాబా, క్లియర్ కనిపిస్తాడు. సిస్టర్ చూడు రాజు అన్న కనిపించేస్తాడు. ముక్కు ఉంటుంది అనుకో, దాంతో పొడుస్తుంది. ఉంది అక్క, ఇదైతే చాలా అంటే చాలా షార్ప్గా ఉంది. ఇక్కడైతే ఇంకా పౌరాలు కూడా ఉన్నాయండి. మీకు కనిపిస్తున్నాయో లేదో. గడ్డిలో అయితే దూరిపోయినాయి. చూడండి ఫ్లై చేసుకుని అయితే వచ్చి గడ్డిలోకి దూరిపోతుంది ఇప్పుడు. సో మేబీ ఇదైతే సమ్ రైస్ కానీ ఏదన్నా వీట్ అట్లాంటివి అయ్యి ఉండొచ్చు మేబీ సమ్. ఎందుకంటే మంచిగా బర్డ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బ్రెడ్ అండ్ చిప్స్ ఇష్టంగా తింటాయి. నైస్ అండి. సో చూడండి, మంచిగా వ్యూ మాత్రం మామూలుగా లేదండి, అదిరిపోయింది. నిత్య అక్క చెప్పక్క.